గుణగణములతో మమ్ములను నడిపించు మాతా గుణగణములతో మమ్ములను నడిపించు మాతా మరియారాజ్ఞి నీకు వందనామమ్మా స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు మరియారాజ్ఞి నీకే వందనామమ్మా స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు నిర్మలగిరిపై నెలకొన్న మాతా నీకే మా వందనం నిర్మలగిరిపై నెలకొన్న మాతా నీకే మా వందనం నిర్మల మనసుతో మమ్ములను దీవించు మాతా నిర్మల మనసుతో మమ్ములను దీవించు మాతా మరియారాజ్ఞి నీకే వందనామమ్మా స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు మరియారాజ్ఞి నీకే వందనామమ్మా స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు ఫాతిమా నగరిలో వెలసిన మాతా నీకే మా వందనం ఫాతిమా నగరిలో వెలసిన మాతా నీకే మా వందనం పాపులమైన మా కొరకు ప్రార్థించు మాతా పాపులమైన మా కొరకు ప్రార్థించు మాతా మరియారాజ్ఞి నీకు వందనామమ్మా స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు మరియారాజ్ఞి నీకే వందనామమ్మా స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు ఆవే మరియా ఆవే 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 మరియా ఆవే 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 మరియా ఆవే 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 మరియా ఆవే నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి
కోవెలలో గిలిలో స్థిరవాసము చేయాలని నీ దీవెన పొందాలని నా కోరిక నీ కోవెలలో గిలిలో స్థిరవాసము చేయాలని నీ దీవెన పొందాలని నా కోరిక నా ఆశ్రయమా నా రక్షణమా నీ కృపనా సంవత్సరముల క్రిందట ఒక సామాన్య స్త్రీగా జన్మించినటువంటి ఆ మరియ తల్లి మరి ఒక నైతిక జీవితమును జీవించింది. దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించింది. దేవుని ఆజ్ఞలను ఆమె పాటించింది. ఆమె అందరికీ కూడా ఒక ఆదర్శవంతురాలు అయి మరి ఈ విధముగా మనమందరము కూడా మనకున్నటువంటి ఈ జీవితాన్ని ఒక ఉన్నత జీవితముగా ఒక గొప్ప జీవితముగా జీవించాలని మనకందరికీ కూడా కోరిక ఉంటుంది. మరి ఆ విధంగా మనము జీవించగలుగుతున్నామా లేదా అనేది ఈరోజు ఈ యొక్క ఉత్సవం ద్వారా ఆత్మ పరిశీలన చేసుకోవటం జరుగుతూ ఉన్నది. మరి తల్లి మరి జపమాల తల్లిగా మరి మనము ఆమెను వేడుకున్నప్పుడు మన యొక్క ప్రార్థనలను దేవుని చెంతకు చేరుస్తుంది. మనము దేవుణ్ణి నేరుగా ప్రార్థించవచ్చు, కానీ మరి అందరము కూడా దేవుణ్ణి నేరుగా ప్రార్థిస్తే మనము ఎవరింట్లో వాళ్ళు ఉండి చేసుకోవచ్చు. కానీ దేవునికి కావాల్సింది ఒక సంఘముగా ప్రార్థించటము. ఆ సంఘంలో ప్రార్థించడం మరి ఉండాలి అంటే మరి ఏదో ఒక ఆదర్శం అనేది ఉండాలి. అదే విధముగా ఆ మరియ తల్లిని మనకందరికీ కూడా ఒక ఆదర్శంగా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ రోజు ఈ యొక్క వేడుక ద్వారా మనందరినీ కూడా ఆ దేవుడు సృష్టికర్త, ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త మనందరినీ కూడా ఆ మరియ తల్లి మరి దీవెనలు మరి ఆ విధముగా మనపై మరి ఉండే విధముగా దేవుడు మనందరినీ కూడా దీవించాలని ప్రత్యేకంగా వేడుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. జై మరియ తల్లికి, జై జపమాల తల్లికి, జై అమలాదేవి తల్లికి, జై నిర్మల